దేశవ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. దేశంలోని ప్రముఖ చర్చిలు కలర్ఫుల్ గా ముస్తాబయ్యాయి. ఇక జీసస్ ఆగమనాన్ని గుర్తు చేసుకుంటూ క్రిస్టియన్లు సంబరాలు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల బాలయేసు జన్మించిన పశువుల పాకలను ఏర్పాటు చేసి లైట్లను అమర్చారు. ఇక రాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు క్రైస్తవులు. ఆ తర్వాత క్యాండిల్ను వెలిగించారు. కేక్ కటింగులు చేసి విషెస్ చెప్పుకుంటున్నారు. కేరళలోని ఎర్నాకులంలోని పురాతన కేథలిక్ చర్చిను సుందరంగా అలంకరించారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని క్యాథెడ్రల్ చర్చిలో జరిగిన సామూహిక ప్రార్థనల్లో సీఎం మమతా బెనర్జీ పాల్గొన్నారు. కేరళ తిరువనంతపురంలోని సైరో మలబార్ ఫొరేనా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. క్రిస్మస్ ఫెస్టివల్ షాపింగ్తో మార్కెట్లన్నీ రద్దీగా మారాయి. സെറ്റ് ചെയ്തത് ഞങ്ങളുടെ സുഹൃത്തുക്കൾ ഞങ്ങൾ 3 പേര് കൂടി എഴുതിയതാണ്. 2 ആഴ്ചത്തെ പ്രയത്നത്തിന് ശേഷം ഇത്രയും ഞങ്ങൾ രൂപീകരിച്ച് ഇത്രയും പൂർത്തിയാക്കി വെച്ചിരിക്കുന്നത്. ഇതിനകത്ത് പുല്ലും പഞ്ഞി മണല് കല്ല് അങ്ങനെയുള്ള സാധനങ്ങൾ ഉപയോഗിക്കാതെ ചെയ്തതാണ്. അറക്കപ്പൊടിയാണ്